ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది మంచి, అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ ఎవరికో నా నెంబర్ లీక్ అయింది. సో వాళ్ళు ఫోన్ చేసి, మీరు లొకేషన్కి వెళ్తున్నారు కదా, మిమ్మల్ని చంపేస్తాం, మీ మీద యాసిడ్ పోస్తాం. మరి అదేం సైకోటిక్కో నాకు అర్థం కాలేదు. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నేను రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు నాకు భవానీ గారు అని చెప్పేసి షీ టీమ్స్ నుంచి ఒక లేడీ నెంబర్ ఇచ్చారు. నాకు ఏదైతే నెంబర్ వస్తుందో వాళ్ళని మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే ట్రేస్ చేశారు. ఆ నెంబర్ని ట్రేస్ చేస్తే వాళ్ళు కుక్కట్పల్లిలో ఉన్నారని తెలిసింది, ఏదో హాస్టల్లో. అక్కడికి వెంటనే ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. అయినా కూడా పట్టు వీడకుండా వాళ్ళు నెల్లూరులో ఉంటే పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఎవరికి మెసేజ్ పెడుతున్నారు, ఏం మెసేజ్ పెడుతున్నారు అని చెప్పి సారీ చెప్పించి వాళ్ళతో ఇప్పటికీ కేసు నడుస్తుంది. లోక్ అదాలత్కి వస్తుంది. కానీ నేనే ఇలా తర్వాత వాళ్ళు ఫోన్స్ తీసుకొని చూస్తే దాని నిండా చాలామంది అమ్మాయిలు న్యూడ్ కాల్స్ రికార్డ్ చేయడము, చాలామంది అమ్మాయిలని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి మనీ తీసుకోవడము, ఈ టీం అనమాట వాళ్ళు.